హలో అండి. వినాయక చవితి రోజు నేనేమేమి వంటలు చేశానో, ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. పొద్దున్నే అయితే నేను ఇంటి ముందు ముగ్గు వేసేసుకొని, తర్వాత అన్నీ ఏమేమి నానబెట్టుకోవాలో మధ్యాహ్నం నైవేద్యానికని వాటన్నిటిని ఇలా నానబెట్టుకుంటున్నాను. శనగలైతే నైటే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉద్దిపప్పు వడల కోసము అండ్ అన్నం కోసము, అలాగే పెరుగన్నము, పులిహోర కోసము చింతపండు, బియ్యం నానబెట్టుకుంటున్నాను. తర్వాత సాంబార్లోకి కందిపప్పు నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇవి కుడుముల కోసము బియ్యము కడిగి ఆరబెట్టేసుకుంటున్నాను. తర్వాత సాంబార్కి అంతా రెడీ చేసుకున్నాను. పప్పు కూడా ఎనిపేశాను. ఇలా చిన్న చిన్నగా నా వంటలు అంతా స్టార్ట్ అయిపోయాయి. ఈ పోపు అయితే నేను ఒకేసారి శనగల్లోకి, అలాగే పులిహోర, పెరుగన్నంలోకి ఒకేసారి పోపు పెట్టేసుకుంటున్నాను. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. పప్పు అది వేసేసాను. అండ్ ఈ పోపుని పెరుగన్నము, పులిహోర అండ్ శనగల్లోకి వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ప్రస్తుతానికైతే రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ప్రసాదంకి బియ్యము, పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. అది నానేలోపు పులిహోరకి చింతపండు కూడా కలిపేసి ఇందులో వేసేసాను పోపులో. చింతపండు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోర కలిపేసుకుంటున్నాను. పల్లీలే కదా ముఖ్యంగా ఉంటాయి పులిహోరకి. అండ్ పెరుగన్నంలో కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు పాయసంకి ఎలా చేసుకోవాలో చూసేయండి. కొంచెం కొంచెం చిన్న క్లిప్సే యాడ్ చేశాను. పూర్తిగా అయితే తీయలేదు వీడియోస్, ఒక్కటే కదా. అండ్ పాలు ఒక పక్క ఉడుకుతున్నాయి. ఈ ద్రాక్ష, జీడిపప్పు అయితే నేను పాయసంలోకి, ప్రసాదంలోకి రెండిటికి ఫ్రై చేసుకుంటున్నాను. సేమియా కూడా ఫ్రై చేసేసుకొని పాలల్లో చక్కెర వేసుకొని అది కరిగేలోపు పక్కనే నేను బియ్యం కూడా కడిగి ఇలా పెట్టేశాను. ఇది కూడా అయిపోవచ్చింది ప్రసాదము. కొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. అండ్ పాలల్లో సేమియా యాడ్ చేసేసాను. ప్రసాదంలో అయితే బెల్లం యాడ్ చేసేసాను. ప్రసాదాలన్నీ చాలా బాగా కుదిరాయి వినాయకుడికి ఈసారి. అండ్ కొద్దిగా నెయ్యి వేసుకొని, జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసాను. అండ్ పాయసంలో కూడా వేసేసుకొని పక్కన పెట్టేశాను వాటిని కూడా. ఇప్పుడైతే వడలు వేసుకుంటున్నాను. నేను ఇలా ట్రై చేశాను. అన్నీ ఒకే షేప్లో వచ్చాయి. మీరు కూడా ఎవరికైనా కరెక్ట్గా షేప్స్ రావనుకుంటే ఇలా ట్రై చేయండి. నాకైతే బాగా అలవాటు అయిపోయింది ఇలా వేయడము. వడలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి ఈసారి. ఇప్పుడు కుడుములకు రెడీ చేసుకుంటున్నాను. కుడుముల వీడియో సపరేట్గా పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా నైవేద్యాలన్నీ రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత వినాయకుడికి సమర్పించుకొని ఇలా మా వినాయక చవితి అయితే చేసుకున్నాము. మా వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.